ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। चरितं पवित्रं चरितं यस्य पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपाय तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। अखिलांड कोटि ब्रह्मांड नायकुడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్ గురు పరంపరకు సాష్టాంగ నమస్కారములర్పించి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములర్పించి మీ అందరి హృదయాలలో వెలిగే ఆ పరమాత్మ దివ్య చరణములకు ప్రణమిల్లి ఇంతవరకు మనము నిన్నటి వరకు భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలను పూర్తిగా విస్తారంగా చెప్పుకున్నాము. కర్మ షట్కాన్ని గురించి, భక్తి షట్కాన్ని గురించి, జ్ఞాన షట్కాన్ని గురించి 18 అధ్యాయాలను మనము పూర్తిగా నిన్నటి వరకు చెప్పుకున్నాము. ఆ పరమాత్మ దయ వల్ల, గురుదేవుల దయ వల్ల, మీ అందరి సహకారంతో మరియు గురుదేవుల దివ్య ఆశీర్వాదములతో నిన్నటి వరకు భగవద్గీత పూర్తి సంపన్నమైంది. ఇక మిగిలినది ఒక భగవద్గీత మహాత్మ్యాన్ని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. దీంట్లో వరాహ పురాణములో భూదేవి విష్ణు భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉంది. ఆమె ప్రశ్న కూడా మనందరి కోసమే, లోక కళ్యాణం కొరకే ప్రశ్నిస్తుంది. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో.
ఏ ప్రభో, ఏ జగన్నాథ, మీరేమో అనన్య భక్తి, అస్ఖలితమైన భక్తి అని చెప్తున్నారు. మరి ఆ అస్ఖలితమైన భక్తి, అనన్యమైన భక్తి పూర్వకర్మానుసారంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నటువంటి యొక్క ఈ కలియుగ మానవులకు మరి ఏ విధంగా అనన్య భక్తి చేకూరుతుందయ్యా? ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడు నానా కష్టాలు పడి, నానా వ్యతలు పడి వాని భార్యా పిల్లలను పోషించుకోవడమే చాలా కష్టంగా ఉంది మరి ప్రపంచంలో. మరి ఇక వాడు అనన్య భక్తి చేసేది ఎట్లు, వాని గతి ఏమి అని భూదేవి విష్ణు భగవంతుని ప్రశ్నిస్తుంది. ప్రారబ్ధ కర్మను అనుసరించి, అనగా ఇదివరకు చేసినటువంటి యొక్క కర్మ, ఇంతవరకు కూడా మనము 3 విధములైనటువంటి యొక్క కర్మత్రయాన్ని గురించి చెప్పుకున్నాము. అనేక జన్మలుగా చేసినటువంటి యొక్క మన కర్మ రాశి ఏదైతే ఉందో దాన్ని సంచితమని అంటారు. దాంట్లో నుండి ఒక భాగం, ఒక కొంచెం భాగాన్ని తీసుకొని మనము ఈ జన్మకు వచ్చినాము, ఏ తల్లిదండ్రి గర్భములో జన్మించాలి, ఎన్నేళ్ళు జీవించాలి, ఏ భార్యను పెళ్లి చేసుకోవాలి, ఎందరి కుమారులను ఎందరు కుమార్తెలను కనాలి, సంతానము ఎంత మనకు కలుగుతుంది, మరియు మనం ఏమి సంపాదించాలి, ఏ విధంగా ఈ జీవితాన్ని గడపాలి, ఆ తర్వాత ఎప్పుడు చావాలి అనేటువంటి యొక్క ప్లానింగ్ తోటి ఈ మొదలే ప్రారబ్ధమే మొదలు రచింపబడి ఆ తర్వాత ఈ శరీరం వచ్చింది కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క ప్రారబ్ధము, దాన్ని ప్రారబ్ధం అంటారు. ఆ తర్వాత ఈ జన్మం ఎత్తిన తర్వాత, బుద్ధి తెలిసిన తర్వాత నువ్వు ఏ ఏ కర్మలనైతే, పుణ్య పాప కర్మలు ఏవైతే చేస్తున్నావో వాటి యొక్క ఫలితాన్ని కొంత ఈ జన్మలో మరి రాబో జన్మలో కూడా అనుభవించవలసి ఉంటుంది కాబట్టి దాన్ని ఆగామి కర్మ అని అంటారు. అందువల్ల ఈ ఆగామి కర్మ కూడా మళ్ళీ ఆ సంచిత కర్మలో కలిసి ఆ తర్వాత మరి ఒక భాగాన్ని తీసుకొని ఇంకొక జన్మ, ప్రారబ్ధాన్ని తీసుకొని ఇంకొక జన్మ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ ప్రారబ్ధ కర్మను అనుసరించి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి యొక్క మానవులకు మరి అనన్యమైన భక్తి, అస్ఖలితమైన భక్తి ఎట్లు చేకూరుతుందయ్యా అని మనందరి కొరకు ఆ భూదేవి, భూమాత విష్ణు భగవంతుడిని ప్రశ్నించింది. దానికి జవాబుగా భగవంతుడు ఏమి చెప్తున్నాడంటే, ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. ఓ భూదేవి, ప్రారబ్ధ కర్మను అనుసరించి ఎన్నెన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా కూడా ఎవడైతే జీవన పర్యంతము, ఈ జీవితం ఉన్నంత వరకు ఈ భగవద్గీతను అభ్యాసం చేస్తూ ఉంటాడో, పారాయణం చేస్తూ ఉంటాడో, అటువంటి వానికి ఈ యొక్క కర్మబంధము కలగకుండా, ఏ కర్మల్లో కూడా వాడు చిక్కుపడకుండా వాడు ముక్తుడైతాడు. అటువంటి వాడే ఈ లోకములో సుఖవంతుడు అని చెప్తున్నారు. ఉపాయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. నిరంతరము నీవు భగవద్గీత యొక్క పారాయణం చేసినట్లయితే, పఠించినట్లయితే, దాంట్లోని భావాలను నీవు అర్థం చేసుకొని నీ జీవితంలో ఆచరించి ముక్తుడవు కాగలుగుతావు. అటువంటి వాడే ఈ లోకములో సుఖవంతుడు. వేరే వారంతా బంధాల్లో పడి నానా కష్టాలను అనుభవిస్తుంటారు. అంటే భగవద్గీత పారాయణం చేసేటువంటి కూడా నానా కష్టాలను అనుభవిస్తున్నా కూడా ఆ కష్టాలను వాడు సునాయాసంగా అనుభవిస్తూ ఆ కష్టాలను అనుభవించేటువంటి ఒక కళను ఈ భగవద్గీత ద్వారా నేర్చుకొని అటువంటి జీవితాన్ని వాడు గడుపుతాడు. కాబట్టి వాడు ప్రశాంతంగా, సుఖంగా ఈ జీవనాన్ని గడుపుతాడు. వాడు ఏ కర్మబంధాలకు లోనుగాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమి చెప్తున్నాడంటే, మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంబువత్. ఏ విధంగా అయితే తామరాకు నీటిలో ఉండి కూడా ఆ నీటిని అంటకుండా ఉంటుందో,
ఆ విధంగా ఈ భగవద్గీత ధ్యానాన్ని ఎవడైతే చేస్తాడో మహాపాపాలు కూడా వాడిని అంటయు. అంటే ఇంతవరకు వాడు ఎన్ని జన్మలుగా చేసినటువంటి యొక్క పాపాలు కూడా వానికి అంటకుండా పోతాయి. కానీ ఇప్పుడు మళ్ళీ భగవద్గీత పారాయణం చేస్తూ భక్తి మార్గంలో చరిస్తూ మళ్ళీ పాపాలు చేయకూడదు. ఈ విషయంలో నాకు ఎప్పుడు మా బుచ్చే పంతులు గారు జ్ఞాపకానికి వస్తారు. ఏ విధంగా అంటే ఈ భివండిలో అంటే ఎంహెచ్బి పవర్, మహారాష్ట్ర పవర్ ఉన్నన్ని రోజులు చాలా దొంగ మీటర్లు, చాలామంది దొంగతనం చేస్తూ కార్ఖానాలు నడిపించడము, ఇళ్లల్లో కూడా మీటర్లు పెట్టుకోకుండా నడిపించడం జరిగింది. మీటర్ పెట్టుకున్నా కూడా దాన్ని సరిగా బిల్లు చెల్లించకుండా ఆ విధంగా నడిచిపోయింది అన్నట్టు. నిజాన్ని చెప్పాలంటే ఈ కరెంటు దొంగతనం చేసే చాలామంది చేట్లు అయిపోయినారు. ఇది చాలామందికి కటువుగా దోచవచ్చు, అయినా పర్వాలేదు, సత్యం అంతే. అందువల్ల ఆ మహారాష్ట్ర పవర్ ఉన్నన్ని రోజులు ఏది జరిగిందో అది మాఫీ. ఇక టోరెంట్ పవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా బిల్లు చెల్లించాల్సిందే. అందువల్ల ఆ విధంగా ఇంతవరకు నువ్వు చేసినటువంటి యొక్క పాపాలన్నీ మాఫీ. ఆ పాపాలని నిన్నేమి చేయలేవు. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు భగవద్గీతను పఠిస్తూ మళ్ళీ పాపాలు చేసినట్లయితే దానికి మాఫీ లేదు అనేది భగవంతుడు చెప్తున్నాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శమున కుర్వంతి నళినీదళమంబువత్. అది ఎట్లా అంటే పూర్వము మన దేశాన్ని ఆంగ్లేయులు పాలించేటప్పుడు ఒక పెద్ద మనిషికి, ఒక ఉత్తముడైనటువంటి యొక్క పెద్ద మనిషికి ఒక అధికారాన్ని ఇచ్చినారట. అంటే ఏమి ఆ అధికారం అంటే ఎవరికైనా ఉరిశిక్ష పడితే ఆ పెద్ద మనిషి కానీ వచ్చి అక్కడ ఉరిశిక్ష వేయగా ఆడ నిలబడ్డట్టయితే వానికి ఉరిశిక్ష మాఫీ అవుతుంది. అటువంటి యొక్క అధికారాన్ని ఆ పెద్ద మనిషికి ఇచ్చిపెట్టినారన్నట్టు ఆంగ్లేయులు. అయితే ఆ పెద్ద మనిషి యొక్క అల్లుడు చాలా దుర్మార్గుడు అన్నట్టు. వాడు చాలా దొంగతనాలు, హత్యలు ఈ విధంగా చేస్తూ వాని జీవితాన్ని గడుపుతుండేవాడు. అది చూచి ఆయన యొక్క భార్య, అంటే ఈ పెద్ద మనిషి యొక్క కూతురు, అయ్యా నీ ఈ విధంగా దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి దొరికిపోతావు, కోర్టు వారు నీకు ఉరిశిక్ష వేస్తారు, అప్పుడు నా గతి ఏమి కావాలి, నీకు ఉరిశిక్ష వేస్తే అని ఆమె వాపోతూ దుఃఖిస్తూ ఎన్నోసార్లు ఆ భర్తకు చెప్తే ఆ భర్త మూర్ఖుడు ఏమంటాడు కదా అంటే, ఎందుకు నువ్వు చింత చేస్తావే, ఎందుకు దుఃఖపడతావు, ఒకవేళ నేను దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ పట్టుబడ్డా కూడా, నాకు కోర్టు వారు ఉరిశిక్ష విధించినా కూడా, నాకు ఉరిశిక్ష పడుతూ ఉంటే, తన కూతురు విధవ అవుతూ ఉంటే చూస్తూ మీ నాన్నగారు ఊరుకుంటారా? మీ నాన్నగారికి అధికారం ఉంది కాబట్టి ఎట్లాగూ నాకు ఉరిశిక్ష వేసేటప్పుడు వస్తాడు, ఆయన నిలబడతాడు, నాకు ఉరిశిక్ష మాఫీ అయిపోతుంది, అందుకొరకు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు అని ఆ భార్యకే సముదాయం చెప్తూ వాడు అదే మాదిరిగా మళ్ళీ హత్యలు, దొంగతనాలు ఈ విధంగా చేస్తూనే వాని జీవితాన్ని గడుపుతున్నాడు అన్నట్టు. ఇట్లు జరుగుతుండేసరికి ఎప్పుడో ఒకసారి దొరికే పోతారు కాబట్టి వాడు దొరికిపోయినాడు. ఆ కోర్టు వారు కూడా, జడ్జి గారు వానికి ఫలానా రోజు ఉరిశిక్ష అని రాసి ఆ శిక్షను విధించినారు. ఆ తర్వాత వాడిని జైల్లో పెట్టినారు. ఫలానా 12 తారీఖు వానికి ఉరిశిక్ష అని రాసేసినారు జడ్జి గారు. అది విని ఆ పెద్ద మనిషి యొక్క కూతురు చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ నాన్న దగ్గరికి మొత్తుకుంటూ దుఃఖపడుతూ వచ్చి, నాన్న నేను ఎంత చెప్పినా వినలేదు మీ అల్లుడు గారు, ఇప్పుడు హత్య కేసులో దొరికిపోయినారు, ఆయనకు ఉరిశిక్ష పడింది, మరి మీరు వచ్చి అక్కడ నిలబడి మీ అల్లుడు గారిని రక్షించండి నాన్న అని పాదాలు పట్టుకొని బాగా ఏడుస్తూ ప్రార్థించింది తండ్రి గారిని. అప్పుడు ఆయన చాలా దీర్ఘంగా విచారించి, అమ్మా ఇప్పుడు నీవు ఏడుస్తున్నావని, దుఃఖపడుతున్నావని నేను ఏదో ఒక విధంగా వచ్చి ఆ అల్లుడు గారిని అక్కడ నిలబడి నేను కాపాడుతాను, ఉరిశిక్ష రద్దు అయిపోతుంది,
రద్దయిన తర్వాత మళ్ళీ వాడు బయటకు వచ్చిన తర్వాత ఈ హత్యలు దొంగతనాలు చేయకుండా ఊరుకుంటాడా? ఊరుకోడు. మళ్ళీ మామగారు రక్షిస్తానే అనేటువంటి ధీమాతో వాడు మళ్ళీ హత్యలు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత మళ్ళీ నువ్వు దుఃఖపడుతూ నా దగ్గర వస్తావు, నేను వచ్చి మళ్ళీ కాపాడుతాను. ఈ విధంగా జరుగుతూ ఉంటే నేను ఎన్నిసార్లు వాడిని కాపాడుతాను? నేను ఎన్నిసార్లు కాపాడినా ఆయన మారడు కాబట్టి, వాని గుణాన్ని మార్చుకోడు కాబట్టి, అందువల్ల నేను వచ్చి అల్లుడిని కాపాడలేను. నాకు ఇచ్చినటువంటి యొక్క ఈ అధికారాన్ని నేను దుర్వినియోగం చేయను. అందువల్ల నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి దుర్మార్గుడు ఉండే కంటే వాడు చచ్చిందే మేలు. ఈ దుర్మార్గుడు పతిగా ఉండే కంటే నువ్వు విధవగా ఉండడమే శ్రేయస్కరము. అందువల్ల నేను రాను, కాపాడను అని ఆ తండ్రి గారు కూతుర్ని సంజాయించినాడు. కాబట్టి ఆ విధంగా మనము దీన్ని ఎందుకు చెప్తున్నామంటే, మనం భగవద్గీత పారాయణ చేస్తూ భక్తి మార్గంలో నడుస్తూ కూడా మళ్ళీ ఈ నామస్మరణ చేస్తూ కూడా అటువంటి యొక్క నామాపరాధాన్ని మనం చేసినట్లయితే ఆ నామము ఆ భగవంతుడు మనల్ని కాపాడు. ఎందుకంటే మనం తెలిసి ఈ నామము నన్ను కాపాడుతుంది, నేను ఇంతగా నేను భగవన్నామస్మరణ చేస్తున్నాను, ఈ కొంచెం పాపం చేస్తే ఏమైపోతుంది, ఈ పాపం అంతా ఆ నామ ప్రభావం వల్ల నశించిపోతుంది కదా, ఇక నాకేం భయము అనేటువంటి ధీమాతో మనం ఆ విధంగా పాపాలు చేసినట్లయితే ఆ భగవన్నామం కానీ భగవంతుడు కానీ మనల్ని రక్షించడు. అందువల్ల భక్తి మార్గంలో సంచరిస్తూ ఈ భగవద్గీత పారాయణం చేస్తూ మళ్ళీ పాపాలను చేయకూడదు. అట్లు చేసినట్లయితే అది నామాపరాధం అయిపోతుంది. కాబట్టి ఆ భగవంతుడు కాపాడడు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు నువ్వు ఎన్నెన్ని అపిచేత్తు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని భగవంతుడే 9వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడు మనల్ని కాపాడుతాడు. కానీ మళ్ళీ మీరు ఆ భగవంతుని ఆశ్రయించి శరణు పొంది మళ్ళీ పాపాలు చేస్తే మాత్రము దానికి రక్షణ అంటూ లేదు అనే విషయాన్ని మనం తెలుసుకొని మళ్ళీ పాపాలను చేయకూడదు అనేటువంటి ఒక విషయాన్ని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి, కానీ మళ్ళీ నీవు పాపాలు చేస్తే అవి క్షమింపబడవు అనేటువంటి ఒక విషయాన్ని మనం అందరం గుర్తించి ఈ భక్తి మార్గంలో పవిత్రులమై ఆ భక్తి మార్గాన్ని ఆశ్రయించి భగవంతుని శరణు పొంది మన జన్మలను ధన్యమనర్చుకోవాలి. అందువల్ల ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, గీతాయా పుస్తకం యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎక్కడైతే ఈ గీతా గ్రంథం ఉంటుందో, గీతాయా పుస్తకం యత్ర పాఠ ప్రవర్త, ఎక్కడైతే గీతా పారాయణం జరుగుతుందో అక్కడికి ప్రయాగ అంటే తీర్థరాజమైనటువంటి యొక్క ప్రయాగం చెప్పి, ప్రయాగ మొదలైనటువంటి యొక్క తీర్థాలు కూడా అక్కడికి వచ్చి చేరుతాయట. అంటే ఇప్పుడు మనము ఇక్కడ గీతా పారాయణము గీతా ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడికి ప్రపంచంలోని సకల తీర్థాలు కూడా ప్రయాగతో పాటు ఇక్కడికి వచ్చి చేరినాయని మనం గుర్తించాలి. అటువంటి యొక్క విశ్వాసాన్ని, అటువంటి యొక్క శ్రద్ధను మనం పెట్టుకొని ఈ గీతా ఉపన్యాసాలను చెప్పుకోవాలి. అంతేగాని శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా చేస్తే ఏమి లాభం లేదు. అందుకే మహాత్ములు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని మన గ్రామస్తులు కూడా, కేవలం గ్రామాల్లో ఉండేటువంటి యొక్క ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాక్యాలను మనం నమ్మితే దుమ్ము, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. కాబట్టి అటువంటి యొక్క ఈ గీతా పుస్తకం ఉన్న కాడికి, గీతా పారాయణం జరిగే చోటికి ప్రయాగ మొదలైనటువంటి యొక్క తీర్థాలు కూడా వచ్చి చేరుతాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఈ గీతా పారాయణం జరిగే చోటికి ఎవరెవరు వస్తారో చెప్తున్నాడు భగవంతుడు.
సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఇంకా ఈ గీతాపారాయణము జరుగు చోటికి సర్వదేవతలు, సర్వే దేవాచ్చ ఋషులు, యోగులు, పన్నగులు, సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయే గోపాల గోపికా వాపి గోపకులందరూ కూడా, గోపికలందరూ కూడా, నారదుడు ఉద్ధవుడు మొదలైనటువంటి యొక్క భక్తులు కూడా, నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం, భక్తులకు ఈ గీతాపారాయణం చేసేటువంటి యొక్క భక్తులకు సహాయం చేసే కొరకు వాళ్ళు శీఘ్రంగా వచ్చి చేరుతారట. గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. మరి ఈ తీర్థాలు భగవంతుడే కాకుండా ఈ భక్తులతో పని ఏముందయ్యా అనేటువంటి యొక్క శంక, అనేటువంటి యొక్క ఒక సందేహం మానవుల్లో కలుగుతుంది. కాబట్టి ఆ భక్తులు ఎటువంటి వారంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఒక సంవత్సరం వాడు ఉంటే, వాడు ఏడుస్తూ గుర్తుంటే వాని తల్లి అంటే మన కోడలు వాడిని ఏడిపిస్తూ ఇంటి పనులు చేస్తూ ఈ యొక్క పాత్రలను తోమడము లేదా బట్టలు ఉతకడము ఆ పనులన్నీ చేస్తూ ఉంటే, వాడు ఏడుస్తూ ఉంటే మనం ఊరుకుంటామా? ఏమంటాము? మొదలు వానికి ఏదో సంధాయించి వాని ఏడుపు మానిపించి, నువ్వు పనులు చేయమ్మా, నువ్వు ఆ పనులు పట్టుకొని వాడిని ఏడిపించకు అని ఆ ఇంటి కోడలను మనము చెప్తామా లేదా? ఆ విధంగా భగవంతుని కూడా భక్తులు, ఆ భక్తులు అనేవారు భగవంతునికి అత్తమామ వంటివారట, తల్లిదండ్రి వంటి వారు. ఏమంటారంటే, వాడు ఇంతగా నేను ప్రార్థిస్తున్నాడు, వాడు అనేక కష్టాలను అనుభవిస్తున్నాడు, వాడిని పోయి కాపాడవు అని ఆ భగవంతుని గద్దిస్తారట ఆ భక్తులు. భగవంతుడు కూడా భగత్ మేరే మకుటమని మై భక్తోం కా దాస్ అహం భక్త పరాధీన అని చెప్పినాడు. కాబట్టి నేను భక్తులకు పరాధీనునై ఉంటాను, భక్తులు చెప్పిన విషయాన్నే చేస్తాను, కానీ నేను స్వాధీనుణ్ణి కాదు, వారి కోరిక ప్రకారం వారు ఏది చెప్తే అదే చేస్తాను అని భగవంతుడే భాగవతంలో చెప్పినాడు. కాబట్టి అందువల్ల అటువంటి యొక్క ఆజ్ఞను భక్తులు భగవంతునికి ఇస్తారు. కాబట్టి ఆ భక్తులతో కూడా పని ఉంది. ఆ భక్తుల వల్ల ఎన్నో కార్యాలు అవుతాయి. అంటే సామాన్యంగా మనము శ్రీరాముని పూజిస్తే, ఒక భగవంతుని పూజించిన ఫలమే మనకు దక్కుతుంది. ఇక ఆంజనేయుని పూజించినట్లయితే, ఆంజనేయునిలో భక్తుడు భగవంతుడు రెండూ ఉన్నారు. కాబట్టి భక్తుల్ని పూజించడము భగవంతుని పూజించడం రెండు కార్యాలు సిద్ధిస్తున్నాయి. కాబట్టి అందువల్ల భగవంతుని పూజించే కంటే భక్తుల్ని పూజించేది చాలా శ్రేష్టమైందని శాస్త్రాలు, గురువులు, మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి భక్తులను నన్ను అవమానించినా కూడా నేను సహిస్తాను, కానీ నా భక్తుని అవమానించిన వాడిని నేను సహించను, వానికి తగిన శిక్ష ఇస్తానని భగవంతుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి అటువంటి యొక్క భక్తులను మనం సేవించి మన జీవితాలను ధన్యమనర్చుకోవాలి. ఆ విధంగా సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే అని చెప్పి మళ్ళీ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ భక్తులు ఆ తీర్థాలే కాకుండా నేను స్వయంగా అక్కడ ఉంటాను. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఎక్కడైతే ఈ గీత పఠనము మరియు పాఠనం, గీతను చదవడము మరియు చదివించడము జరుగుతుందో, ఎత్ర గీతా విచారశ్చ, ఆ గీతను గురించి విచారం జరుగుతుందో, గీతను గురించి సత్సంగం జరుగుతుందో, ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం, వినడము జరుగుతుందో,
ఎక్కడైతే ఈ భగవద్గీత గురించి చర్చ జరుగుతుందో, సత్సంగం జరుగుతుందో, ఎక్కడైతే ఈ గీతను పఠిస్తారో, మరి ఇతరులతో పఠింపజేస్తారో, మరియు ఈ భగవద్గీతను వింటారో, తత్రాహం అక్కడ ఆ చోట నేను తప్పకుండా ఉంటాను అంటాడు భగవంతుడు. భూదేవి నేను తప్పకుండా అక్కడ ఉంటానని చెప్తున్నాడు. తత్రాహం నిశ్చితం, తప్పకుండా. పృథ్వీ నివసామి సదైవహి. అందుకే నారదునికి భగవంతుడు చెప్పినాడుగా, అంటే నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మమ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అంటే నేను వైకుంఠంలో ఉండనయ్యా, యోగుల హృదయాలలో కూడా ఉండను. ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రం నేను తప్పకుండా ఉంటానని చెప్పినాడు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైతే భగవద్గీత పారాయణం జరుగుతుందో, ఇతరుల చేత పారాయణం చేయించబడుతుందో, ఎక్కడైతే భగవద్గీత గురించి సత్సంగం జరుగుతుందో, భగవద్గీత గురించి చర్చిస్తూ ఉంటారో, ఎక్కడైతే ఈ భగవద్గీత గురించి వింటూ ఉంటారో అక్కడ తప్పకుండా నేను ఉంటాను ఓ భూదేవి అని చెప్తున్నాడు. ఇంకా భగవంతుడు ఏమంటున్నాడంటే, గీతాత్రయోగం తిష్ఠామి గీతామే చోత్తమం గృతం గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఓ భూదేవి, అంతేకాదు, నేను గీతను ఆశ్రయించే ఉన్నానమ్మా. గీతాత్రయోగం తిష్ఠామి గీతామే చోత్తమం. ఈ భగవద్గీతే నాకు ఉత్తమమైనటువంటి గృహము. భగవానుడు ఏ తిరుపతి, ఏ హరిద్వారమో, లేక ఏ తీర్థస్థలమో నాకు ఇష్టమైనటువంటి ఇల్లు అని చెప్పలే. ఈ భగవద్గీత అనేది నాకు ఉత్తమమైనటువంటి గృహము. ఈ గృహములో నేను సుఖంగా నివసిస్తూ ఉంటాను. గీతాత్రయోగం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఈ గీతాజ్ఞానాన్ని నేను ఆశ్రయించే ఈ 3 లోకాలను పరిపాలిస్తున్నానమ్మా అని భూదేవికి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా కూడా ఏమి చెప్తున్నాడంటే, గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరా నిత్య స్వానిర్వాచ్య పదాత్మిక. ఈ భగవద్గీతే పరమ విద్య, నా యొక్క పరమ విద్య ఈ భగవద్గీతే. ఎందుకంటే ఆ భగవంతుని ముఖారం నుంచే ఈ భగవద్గీత వెలువడింది కాబట్టి ఈ భగవద్గీత పరమ విద్య అంటున్నాడు. గీతామే పరమా విద్య బ్రహ్మరూప అనసం. ఇది పరబ్రహ్మ రూపమైనటువంటిది. నసంశయ, దీంట్లో సందేహము అనుమానం అనేది లేనే లేదు. ఈ భగవద్గీత ఎటువంటిదంటే అర్ధమాత్రాక్షర నిత్య. ఇది అర్ధమాత్ర స్వరూపమైనటువంటిది, అక్షరమైనది, ఎప్పటికీ నశించేది కాదు, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అర్ధమాత్రాక్షర నిత్య స్వానిర్వాచ్య పదాత్మిక. ఈ యొక్క బ్రహ్మస్వరూపమైనటువంటి యొక్క ఈ భగవద్గీత అర్ధమాత్ర స్వరూపమైనటువంటిది. అర్ధమాత్ర అంటే ఏందో మనం తెలుసుకోవాలి. ఓంకారములో 3 మాతృకలు అర్ధమాత్ర, ఆ ఊ మా మరియు అర్ధమాత్ర ఉంది. అర్ధమాత్ర స్వరూపాయ అని భగవంతుని కూడా, ఆత్మను కూడా మనం చెప్పుకుంటాము. ఏ విధంగా అయితే ఆ ఊ మా, ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే లయం. ఆ అంటే సృష్టికర్త బ్రహ్మ, ఊ అంటే సృష్టిని పాలించేటువంటి యొక్క విష్ణువు, మా అంటే ఈ సృష్టిని లయింపజేసేటువంటి యొక్క శివుడు. ఈ మూడింటిని కూడా సాక్షి స్వరూపంగా ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉందో అది అర్ధమాత్ర స్వరూపంగా చెప్పబడుతుంది. బ్రహ్మాండంలో ఈ విధంగా, మరియు పిండాండంలో కూడా, అంటే పిండాండం బ్రహ్మాండం వేరు కాదు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్త అకార స్వరూపము, స్వప్నము ఉకార స్వరూపము,
సుషుప్తి మకార స్వరూపము. ఏ విధంగా అయితే ఈ జాగ్రత్తలో జరిగే విషయాలు, స్వప్నంలో జరిగే విషయాలన్నీ కూడా ఆ సుషుప్తిలో లయించిపోతున్నావో, అదేవిధంగా ఈ సృష్టి స్థితి మొత్తము ప్రళయంలో లయించిపోతుంది. ఈ మూడింటిని కూడా చూసేటువంటి యొక్క సాక్షి స్వరూపం ఏదైతే ఉందో, ఆ ఆత్మస్వరూపము, ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దాన్నే అర్ధమాత్మ స్వరూపం అంటున్నారు. అందుకొరకు ఇక దీని గురించి చెప్పుకోబోతే మన ప్రసంగం అంతా దీంట్లోనే గడిచిపోతుంది కాబట్టి కొంచెం సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది. ఇక మనం ముందుకు పోదాము. అర్ధమాత్ర అక్షర నిత్య స్వానిర్వాచ్య పదాత్మిక. మరి ఈ భగవద్గీత ఎట్లాంటిదంటే, చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. ఇది స్వయంగా చిదానంద ఘనుడైనటువంటి యొక్క కేవలం జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ పాండవ మధ్యముడైనటువంటి యొక్క అర్జునుడికి చెప్పబడింది. మరి ఇది వేదాల యొక్క సారము మరియు తత్వాన్ని నిరూపించేటువంటిది, జ్ఞానాన్ని నిరూపించేటువంటిది ఈ యొక్క భగవద్గీత అని చెప్తున్నాడు. అటువంటి యొక్క భగవద్గీతను యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానస జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. ఎవడైతే ఈ 18 అధ్యాయాలను ప్రతిరోజు పఠిస్తూ ఉంటాడో అటువంటి వాడికి జ్ఞానసిద్ధి కలిగి వాడు పరమపదమైనటువంటి యొక్క భగవంతుని తప్పకుండా పొందుతాడని భగవంతుడు చెప్తున్నాడు. మా చంద్రమౌళి గారు ప్రతిరోజు కూడా ఈ 18 అధ్యాయాలను పారాయణ చేసేవాడు. ఒక సంవత్సర కాలంగా ఆయనకు ఇదే పని. 18 అధ్యాయాలు పూర్తి 5-6 గంటలు ఆశ్రమంలోనే గడుపుతుండే ఆయన గారు. భగవద్గీత 18 అధ్యాయాలను పారాయణ చేసి గీతా మహాత్యాన్ని పఠించి, తర్వాత విష్ణు సహస్రనామాన్ని పఠించి, తర్వాత హనుమాన్ చాలీసాను, మంత్రపుష్పాన్ని, పుష్పాంజలితో సహా ఈ మొత్తము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అన్నిటినీ ఆయన ప్రతిరోజు ఒక 5-6 గంటలు ఆశ్రమంలో గడిపి పారాయణ చేస్తుండేవాడు. ఆయన జన్మ ధన్యము. అది ఆయనకు ఇంకొక జన్మము కూడా అది ఉపకరిస్తుంది. వెంటనే ఎక్కడైతే ఆయన సాధనను విడిచినాడో అక్కడి నుంచి ప్రారంభించి పరమపదాన్ని తొందరగా పొందగలుగుతాడని నా యొక్క నిశ్చితాభిప్రాయము. అందువల్ల ఈ 18 అధ్యాయాలను ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో అటువంటి వానికి జ్ఞానసిద్ధి కలిగి వాడు భగవంతుని పొందుతాడని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఎవరికైతే ఈ 18 అధ్యాయాలను పారాయణ చేసేటువంటి యొక్క శక్తి లేదో, లేక వానికి తీరిక లేదో, అటువంటి వాడు సగాన్ని అనగా 9 అధ్యాయాలను కూడా పారాయణం చేయవచ్చు. అటువంటి వానికి గోదాన ఫలం దొరుకుతుందని భగవంతుడు చెప్తున్నాడు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. గోదాన పుణ్యం తప్పకుండా వానికి లభిస్తుంది, దీంట్లో అనుమానం లేదని చెప్తూ, ఒకవేళ 9 అధ్యాయాలు కూడా పారాయణం చేయటానికి వీలు కానట్లయితే కడకు 6 అధ్యాయాలు చేసినా కూడా అటువంటి వారికి ఏ ఫలితం వస్తుంది అంటే, త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. 6 అధ్యాయాలు కానీ ఎవడైనా పారాయణ చేసినట్టయితే గంగా నదిలో స్నానం చేసినంత ఫలితము వానికి లభిస్తుంది. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. 3 అధ్యాయాలు ఎవడైతే పారాయణ చేస్తాడో వానికి సోమయాగాన్ని ఆచరించినటువంటి యొక్క ఫలము లభిస్తుంది. కడకు 3 కాకుండా 1 అధ్యాయాన్ని పారాయణ చేసినా కూడా ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుత చంద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేత్ చిరం. 1 అధ్యాయాన్ని కూడా ఎవడైతే నిత్యం పారాయణ చేస్తుంటాడో అటువంటి వాడు చంద్రలోకాన్ని పొంది సుఖంగా అక్కడ రుద్రగణాలతో వసిస్తుంటాడయ్యా అని చెప్తున్నారు.
ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. అటువంటి వాడు ఒక అధ్యాయాన్ని పఠించినటువంటి వాడు ఆ రుద్రలోకాన్ని పొంది ఆ రుద్రగణములతో నివసిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అధ్యాయం పూర్తి కాకున్నా కూడా అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే. ఎవడైతే అధ్యాయములో ఒక శ్లోక పాదాన్ని కానీ ఎవడైతే పఠిస్తాడో అటువంటి వాడు మనుకాలం వసుంధరే, ఒక మనువు కాలము దాకా వాడు మానవ జన్మనే ఎత్తుంటాడు, వాడు నీచ జన్మలకు జారిపోడు అని చెప్తున్నాడు. మనుకాలం అంటే ఇక్కడ మనం విచారించుకోవాలి. ఒక మనువు కాలము ఎంత ఉంటుందంటే, ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిసి మహాయుగం అంటారు, లేక చతుర్యుగము. ఇట్లాంటి చతుర్యుగాలు 71 చతుర్యుగాలు గడిస్తే ఒక మన్వంతర కాలం అంటారు. అంటే ఇట్లాంటి 4 యుగాలు చొప్పున 71 ఇంటూ 4 ఎన్ని అవుతాయి? 4 28 4 284 యుగాలు గడిచిన కాలము ఒక మన్వంతర కాలం అంటారు. ఆ విధంగా 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినము, మళ్ళీ అదే మాదిరిగా 14 మన్వంతరాలు గడిస్తే రాత్రికి బ్రహ్మకు రాత్రి కాలమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా 274 యుగాల దాకా ఈ ఒక అధ్యాయంలోని ఒక శ్లోకపాదం కానీ ఒక శ్లోకాన్ని కానీ పఠించినటువంటి వాడు అంతవరదాకా 284 యుగాల దాకా కూడా మానవ జన్మనే ఎత్తూ ఉంటాడు, వాడు నీచ జన్మలకు జారిపోడు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి కనీసం ఒక పాదమైన ఒక శ్లోకములోని ఒక చరణమైనా మనం చదివేందుకు ప్రయత్నించాలి. అటువంటప్పుడు మనకు దుర్గతి అనగా అధోగతి, నీచ జన్మలకు జారిపోయేటువంటి ఒక పరిస్థితి రాదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత గీతాయా శ్లోక దశకం సప్తపంచచతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. ఆ విధంగా గీతా శ్లోకాలు 10 లేక 7, 5, 4 కడకు 3, 2, 1 లేక అర్ధశ్లోకం కానీ ఎవడైతే పఠిస్తాడో అటువంటి వాడు చంద్రలోకాన్ని పొందుతాడు. మరియు ఈ భగవద్గీతను పఠిస్తూ అంటే పారాయణ చేస్తూ ఎవడైతే మరణిస్తాడో అటువంటి వాడు తప్పకుండా ఆ భగవంతున్నే పొందుతాడని చెప్తున్నాడు భగవంతుడు. ఆ తర్వాత ఇంకా కూడా ఈ గీత యొక్క మహత్యం ఎటువంటిదో, గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. ఇంకా ఏమని నీకు చెప్పాలయ్యా, 1000 మాటలు ఎందుకు? గీతాభ్యాసం పునఃకృత్వా, ఈ గీతాభ్యాసాన్ని ఎవడైతే చేస్తాడో వానికి ముక్తి కరతలామలకము, వాడు ముక్తిని పొందిపోయినాడు. ఇక గీతను కలవరిస్తూ గీతను పఠిస్తూ గీతను కలవరిస్తూ ఎవడైతే ఈ శరీరాన్ని వదులుతాడో వాడు తప్పకుండా భగవంతున్నే పొందుతున్నాడు అని చెప్తాడు. గీత అంటే భగవద్గీత మరి మాకు చదువు రాదు కదా, మరి మేమేం చేయాలి, మేమే విధంగా పఠిస్తాము, మాకు అభ్యాసం గీతను చదివేటువంటి వీలు ఏ విధంగా కలుగుతుంది, మాకు చదివే రాదే అని చింతించవలసిన అవసరం లేదు. ఈ భగవద్గీతను వినినా కూడా ఎట్టి ఫలితం లభిస్తుందో భగవంతుడు చెప్తున్నాడు. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. ఈ గీతార్థాన్ని ఎవడైతే శ్రవణం చేస్తుంటాడో, చదువు రాకున్నా కూడా శ్రద్ధతో ఆ భగవద్గీతను ఎవడైతే వింటున్నాడో అటువంటి వాడు కూడా
ఎంతటి పాపాత్మునైనా కూడా ఆ పాపాలన్నీ తొలగి ఆ వైకుంఠాన్ని పొంది ఆ విష్ణు భగవంతుడితో పాటు సుఖిస్తూ ఉంటాడయ్యా అని చెప్తున్నాడు. గీతార్థం జాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవడైతే ఈ గీత అర్థాన్ని నిత్యము ధ్యానిస్తూ ఉంటాడో, ఆ గీత యొక్క భావాన్ని ధ్యానిస్తూ తన యొక్క కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఉంటాడో, తను ఎన్ని వ్యవహారంలో ఎన్నెన్ని కర్మల్లో మునిగి ఉన్నా కూడా ఆ గీతాభావాన్ని మరవకుండా తన జీవితంలో స్మరిస్తూ తన యొక్క కార్యకలాపాలను ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు జీవన్ముక్తుడైపోతాడు. వాడు ఈ జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు. దేహాన్ని చాలించిన తర్వాత ఆ భగవంతుణ్ణి తప్పకుండా పొందుతాడు. ఇక జీవించి ఉండగానే పొందిన తర్వాత ఇక మరణించిన తర్వాత చెప్పేటువంటి యొక్క ప్రసక్తి లేదు కాబట్టి వాడు జీవన్ముక్తుడు. ఈ గీతార్థాన్ని, గీత యొక్క భావాన్ని ఎప్పుడు స్మరిస్తూ తన నిత్య జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో వాడు తప్పకుండా జీవన్ముక్తుడైపోతాడు. వాడు జీవించి ఉండగానే ముక్తిని సాధించినాడు. వానికి ఇక మళ్ళీ వేరే సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. అందువల్ల ఈ గీతను ఆశ్రయించే జనకాది మహర్షులు, జనకాది రాజులు ముక్తిని పొందిరానని కూడా చెప్తున్నాడు. జనక మహారాజు యొక్క పేరు ఈ గీతా మహాత్మ్యంలో మరియు భగవద్గీతలో కూడా వచ్చింది 3వ అధ్యాయంలో. అంటే ఆ జనక మహారాజు ఎంతటి నిర్లిప్త జీవితాన్ని గడిపినాడో మనం ఆలోచించుకోవాలి. ఆ జనక మహారాజు యందు అత్యంత ప్రీతిగా వ్యవహరిస్తుండేవాడు యాజ్ఞవల్కి మహర్షి. యాజ్ఞవల్కి మహర్షి సత్సంగంలో ఆయన ప్రారంభించే ముందు జనక మహారాజు గారు వచ్చిన తర్వాతనే తన యొక్క సత్సంగాన్ని ప్రారంభించేవాడట యాజ్ఞవల్క మహర్షి. ఆ విషయాన్ని చూస్తూ ఆ విషయంలో ఈ సన్యాసి శిష్యులకు కొంత సందేహం కలిగి వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటూ, ఏమో ఈ పెద్ద మనం ఇంతమంది సన్యాసం ఉండగా ఆ గృహస్థ శిష్యుడైనటువంటి యొక్క మహారాజు ఎన్నో కర్మల్లో మునిగి ఉన్నటువంటి యొక్క రాజు మీద ఈయనకు ఎందుకో ఇంత ప్రేమ, ఆయన వచ్చేదాకా సత్సంగాన్ని ప్రారంభించడు అనేటువంటి యొక్క గుసగుసలు ప్రతి శిష్య బృందాలలో కూడా ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే శ్రద్ధాభక్తితో ఉంటారో అటువంటి వారి యందు కొంచెము అనుకోగలిగి కొంచెం ప్రేమతో మహాత్ములు వ్యవహరిస్తారు. ఏ విధంగా అయితే ఒక కుమారుడు చెప్పిన పని చేస్తూ ఉండేవాని యందు ప్రీతి కలిగి ఉంటారో తల్లిదండ్రులు కూడా, నలుగురు కుమారులున్నా కూడా చెప్పకముందే వారి అభిప్రాయాన్ని తెలుసుకొని ఎవడైతే పని చేస్తుంటాడో వాని యందు తల్లిదండ్రులకు కూడా ప్రీతి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గురువాజ్ఞ పాలించి గురుసేవ చేసేటువంటి యొక్క ఆ గురువు చెప్పిన మాదిరిగా నడుచుకుంటేటువంటి యొక్క శిష్యుని మీద ఆ గురువు గారి కూడా కొంచెము ఆయనకేం పక్షపాతం ఉండదు, కానీ వాని యొక్క ఆ చర్యలను బట్టే ఆయన యొక్క మనస్సు వాని మీదకి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ జనక మహారాజు మీద కూడా ఆ యాజ్ఞవల్క్య మహర్షికి అత్యంత ప్రీతి. అందువల్ల ఈ సన్యాసి శిష్యులంతా అసూయపడేవారు. ఒకనాడు ఆ విషయాన్ని యాజ్ఞవల్క్య మహర్షి గారు గమనించి ఇక వీరికి ఏ విధంగానైనా ఈ జనక మహారాజు వీరికంటే శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని వీరికి తెలియజెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒకనాడు సత్సంగము నడుస్తూ ఉండగా ఓ అరగంట గడిచిన తర్వాత ఆ మిథిలా నగరానికి బయట వారి యొక్క ఆశ్రమం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ మిథిలా నగరం దిక్కు దృష్టి పారించినట ఆ యాజ్ఞవల్క్య మహర్షి. అటు చూసేసరికి ఆ మొత్తం మిథిలా నగరం అంతా కాలిపోతూ కనపడింది. సన్యాసి శిష్యులంతా ఆ మిథిలా నగరం అంతా కాలిపోతుంది అయ్యో అని ఆ వైపు చూస్తూ ఉంటే జనక మహారాజు గారు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. ఈ దేహమే నాది కాదన్నప్పుడు ఇక మిథిలా నగరం ఎవరిది,
ఈ రాజ్యం ఎవరిది అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన బుద్ధిలో స్థిరపడి ఉంది కాబట్టి, ఆయన స్థితప్రజ్ఞుడైనాడు కాబట్టి ఆ మిథిలా నగరం మీదకి ఆయన మనసు పోనే లేదు. సత్సంగంలో ఎప్పటి మాదిరిగా అదేవిధంగా కూర్చొని ఉన్నాడు. ఇక కాసేపు అయిన తర్వాత, ఇంకో 15 నిమిషాలు గడిచిన తర్వాత ఇటువైపు ఈ పర్ణశాలల వైపు దృష్టిని సారించినాడట యాజ్ఞవల్క మహర్షి గారు. అటు చూసేసరికి ఈ సన్యాసి శిష్యుల యొక్క పర్ణశాలలన్నీ కాలిపోతూ కనబడినాయి. కనబడేసరికి ఒక్క సన్యాసి శిష్యుడు కూడా ఆ సత్సంగంలో కూర్చోకుండా అందరూ లేచి వాళ్ళ గుడిసెలకు పోయి వారి యొక్క పంచెలను, వాళ్ళ యొక్క చెంబులను తీసుకొచ్చుకొని భద్రపరుచుకుంటున్నారట. ఈ ఘటనలు 2 జరిగిన తర్వాత కొంచెం సేపట్లో అన్నీ శాంతింపబడ్డాయి. అటు మిథిలా నగరం కాలిపోయింది లేదు, ఇటు పర్ణశాలలు కాలిపోలేదు. కానీ ఆ జనక మహారాజు ఏ విధంగా ఈ సన్యాసి శిష్యుల కంటే శ్రేష్ఠుడో దాన్ని వీరికి బోధించే కొరకే అటువంటి యొక్క మహిమను ఆ యాజ్ఞవల్క మహర్షి ప్రదర్శించినాడు. కాబట్టి అప్పుడు చెప్తాడు, మూర్ఖులారా, మిథిలా నగరం అంటే అంత గొప్ప నగరం కాలిపోతూ ఉంటే కూడా వాడు వనకలేదు, జనకలేదు, అటువైపైనా చూడలేదు. కేవలం పూరి గుడిసెలు, మీ గుడిసెలు కాలిపోతుంటే, పర్ణశాలలు కాలిపోతుంటే మీరు మీ సత్సంగాన్ని వదిలి మీ పంచెలను, మీ చెంబులను కాపాడుకునే కొరకు పరిగెత్తి వాటిని తీసుకొచ్చుకొని భద్రపరుచుకున్నారు. ఇక మీరు తెలుసుకోండి, వాడెంతటి ఉన్నత స్థితిలో ఉన్నారో, మీరెంతటి నీచమైన స్థితిలో ఉన్నారో అనేటువంటి యొక్క విషయాన్ని వారికి తెలియజెప్పగానే అప్పుడు స్వామి మమ్మల్ని క్షమించండి, ఆ జనక మహారాజు అంతటి మహాత్ముడు అని మేము గుర్తించలేకపోయినాము అని క్షమాపణ వేడుకున్నారు. కాబట్టి అటువంటి యొక్క మహాత్ముడు, అటువంటి యొక్క గొప్ప భోగిగా కనిపిస్తూ ఉన్నా కూడా గొప్ప యోగి ఆ జనకరాజు అని మనం గుర్తుంచుకోవాలి. ఆ జనక మహారాజు కూడా ఈ గీతను ఆశ్రయించే ముక్తిని పొందినాడని భగవంతుడు చెప్తున్నారు. గీతాశ్రయో గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ నిర్ధూత కల్మషాలోకే గీతాయాతా పరం పదం. ఈ భగవద్గీతను ఆశ్రయించే జనకాది మహారాజులు కూడా వారి యొక్క పాపాలన్నింటినీ కడుక్కొని ఆ పరమపదాన్ని పొందినారయ్యా. అందువల్ల గీతాయా పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమయేవ హ్యుదాహృతః. ఈ యొక్క శ్లోకాన్ని గుర్తించిన ఎందుకొరకు ఈ విధంగా రాసినారంటే, ఆ గీతను చదివిన తర్వాత ఈ గీతా మహాత్మ్యాన్ని కూడా చదవాలనేటువంటి అభిప్రాయంతో రాసిందే. కానీ అందువలనే ఈ శ్లోకం గురించే కొన్ని ప్రతులలో ఈ గీతా మహాత్మ్యాన్ని వ్రాయరు. ఎందుకంటే గీతను చదివి కూడా ఈ మహాత్యాన్ని చదవకపోతే ఏం ఫలితం లేదట అనేటువంటి ఒక నిరుత్సాహానికి ప్రజలు గురి అవుతారు. కాబట్టి అటువంటి భావాన్ని వ్యక్తపరిచే ఈ శ్లోకం ఉన్నటువంటి ఒక ఈ గీతా మహాత్యాన్ని కొందరు భగవద్గీత నుంచి తొలగించినారు. కొన్ని ప్రతులలో కొందరి యొక్క అభిప్రాయం ఏంటంటే గీతా మహాత్యాన్ని చదువుకున్నా పర్వాలేదన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి కొందరు గీతా మహాత్యాన్ని గీతలో చేర్చడం లేదు. ఎందుకంటే గీత భగవద్గీతను మొత్తం పఠించి కూడా గీతా మహాత్యాన్ని పఠిస్తే లాభం లేదట, వృధా అనేటువంటి ఒక విషయం ఇక్కడ వ్యక్తమవుతుంది. కాబట్టి గీతా మహాత్యాన్ని కొందరు తొలగిస్తున్నారు. అయినప్పటికీ గీతా మహాత్యం కూడా చదివితే మంచిదే, చదవకున్నా పర్వాలేదు, చదివితే మంచిదే, చదవకున్నా పర్వాలేదు. ఆ విధంగా ఎవడైతే ఈ గీతా మహాత్యంతో కూడా ఈ భగవద్గీత పారాయణాన్ని చేస్తాడో అటువంటి వాడు ఇక్కడ చెప్పిన విధంగా వాడు అటువంటి యొక్క ఫలితాలను పొందుతాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత సూత మహర్షి కూడా శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. మాహాత్మ్యమే తద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఈ గీతా మహాత్యాన్ని ఎవరైతే గీతను చదివిన తర్వాత పఠిస్తారో ఏ విధంగా చెప్పబడిందో అటువంటి ఫలితాలను వాళ్ళు పొంది తీరుతారు అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తపరిచి ఆ సూత మహర్షి కూడా చెప్తున్నాడు. ఈ విధంగా ఈ వరాహ పురాణంలో ఈ గీతా మహాత్యం చెప్పబడింది.
ఈ విధంగా ఈ గీతా మహత్యాన్ని కూడా మనము ఈ శ్లోకంతో పూర్తి చేసుకున్నాము. ఇక ఈ గీతోపన్యాసాలు రికార్డింగ్ చేయడానికి సహకరించినటువంటి యొక్క అందరికీ మేము రుణపడి ఉన్నాము. మరియు ముందు ముందు ఆ భగవంతుని దయతో, గీతాచార్యుని కృపతో, సద్గురు కృపతో, రామ్ సుఖ్దాస్జీ, గండి రామకృష్ణానంద స్వాముల వారు అయినటువంటి యొక్క మా పరోక్ష గురువుల కృపతో మున్ముందు ఈ భగవద్గీత ఉపన్యాసాలను హిందీలో కూడా రికార్డింగ్ చేయాలన్నటువంటి యొక్క సత్సంకల్పము మనసులో ఉంది. మరి ఆ సంకల్పాన్ని భగవంతుడు ఏ విధంగా నెరవేరుస్తాడో ఆయనకి తెలుసు. అది మన చేతిలో లేని పని. ప్రయత్నం మన కర్తవ్యము, ఫలితం భగవంతుడు చేతిలో ఉంది. అందువల్ల ప్రయత్నం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం ఉంది. కాబట్టి అందువలనే శ్రీకృష్ణ రాయభారంలో సంధి చేసే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాయభార విషయాలు మాట్లాడుతుండగా కర్ణుడు ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అప్పుడు అశ్వత్థామ, ద్రోణాచార్య కొడుకు కుమారుడైనటువంటి ఒక అశ్వత్థామ కర్ణుడిని వారించి, నువ్వు సూతపుత్రునివై, నీకు మాట్లాడడానికి అధికారం లేదు, నువ్వు కూర్చో అని అంటే అప్పుడు కర్ణుడు అన్నారు కదా అంటే, ఓ అశ్వత్థామ, నేను సూతపుత్రునో ఎవరినో ఒకరిని అని ఏమంటాడంటే, సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యహం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం అంటాను. అంటే నేను సూతపుత్రునో ఎవరినో ఒకరిని ఏ తల్లిదండ్రి గర్భంలో పుట్టాలే అనేటువంటిది దైవాయత్తంగా జరిగిపోయిందయ్యా. అది నా చేతిలో లేని పని. ఏ కులంలో పుట్టాలే, ఏ తల్లిదండ్రి గర్భంలో పుట్టాలనేది దైవాయత్తంగా జరిగిపోయింది. అది నా చేతిలో లేదు. ఇక జరిగేటువంటిది నా చేతిలో ఉంది. అందుకొరకు నేను చేసి చూపిస్తాను. మదాయత్తంతో పౌరుషం అని ప్రయత్నాన్ని గట్టిగా చెప్పినాడు కాబట్టి కర్ణుడు. అందువల్ల ప్రయత్నము మన కర్తవ్యము, ఫలితము ఆ భగవంతుని చేతుల్లో ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పని చేయడానికి కూడా ప్రయత్నమే మన చేతిలో ఉంది, కానీ ఫలితం మన చేతిలో లేదు. ప్రయత్నశీలుడు కావాలి. ప్రయత్నశీలుడికే దైవం కృప చూపుతుంది. అందువల్ల ప్రయత్నాన్ని మానుకోవద్దు. కానీ నా ప్రయత్నం వల్లనే ఈ కర్మలన్నీ నడుస్తున్నాయి అనేటువంటి యొక్క అహంకారానికి లోను కావద్దు. ఉన్నటువంటి యొక్క కీలు, ఉన్నటువంటి యొక్క సమస్య అదే. మనం ఏం చేస్తుంటామంటే 2 తప్పులు మనం చేస్తూ ఉంటాము. మొత్తం భారమంతా భగవంతుని మీద వేసి ఏ ప్రయత్నం చేయకుండా సోమరిగా పడి ఉండడమో, లేదా కర్మల్లో పూర్తిగా మునిగిపోయి మొత్తం నా వలనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నా వలనే జరుగుతుందనేటువంటి యొక్క అహంకారానికి లోనై ఆ కర్మబంధంలో చిక్కిపోవడమో జరుగుతుంది. ఈ 2 విషయాలు కూడా మనం చేస్తున్నటువంటి యొక్క తప్పులు. అందువల్ల ప్రయత్న లోపం ఉండరాదు. ప్రయత్నం సంపూర్తిగా నీ శక్తినంతా వినియోగించి ప్రయత్నం చేసి తీరాలే. కానీ ఫలితము నా చేతిలో లేదు, భగవంతుని దయ ప్రకారంగా నడుస్తుంది అనేటువంటి ఒక భావంతో అహంకారానికి లోను కాకుండా మన కర్మలన్నింటినీ ఆచరించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగానే మనం జీవితంలో కర్మలను ఆచరించాలి. ప్రయత్న లోపం చేయరాదు. కానీ ఫలితం భగవంతుని చేతిలో ఉంది అనేటువంటి ఒక విషయాన్ని తప్పకుండా మనం విశ్వసించాలి. అటువంటి యొక్క విషయాన్ని మన జీవితంలో మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క భగవద్గీత యొక్క సారాన్ని మన జీవితంలో ఆచరించి మన జన్మలను ధన్యమునర్చుకుందుముగాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते नारायण नमोऽस्तुते। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ सर्वेषां स्वस्तिर्भवतु। ॐ सर्वेषां शान्तिर्भवतु। ॐ सर्वेषां पूर्णं भवतु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। शम्भो शिव 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 शिव। शम्भो शिव 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 शिव। शम्भो शिव 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 शिव। नारायण नारायण नारायण। हरिः ओम्।